హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఎన్బీఆర్సీ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనకి వీటికి ఆఫ్లైన్లో అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో ముందుగా వేకెన్సీస్, సైంటిస్ట్ బి కేటగిరీకి సంబంధించిన పోస్ట్ ఇది. లైఫ్ సైన్స్లో ఎంఎస్సీ కానీ మీరు బయోటెక్నాలజీలో బీటెక్ కానీ కంప్లీట్ చేస్తుంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వీటికి ఏజ్ లిమిట్ 35 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక 50,000 పెర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ ఇది మనకి ఒక కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు. అంటే లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు జాబ్ అనేది ఉంటుంది. సో మనకి అప్లికేషన్ ఫార్మాట్ కూడా నోటిఫికేషన్లోనే ఇంక్లూడ్ చేశారు. మీరు డౌన్లోడ్ చేసుకుని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పూర్తి చేసి మీరు రిలవెంట్ సర్టిఫికేట్స్ అని అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డాక్యుమెంట్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఏమి పంపాలని చెప్పేసి. సో మీరు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ సైంటిస్ట్ బి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే పోస్ట్ పేరు అనేది పైన రాయవలసి ఉంటుంది. సో మనకి ఇది అడ్రస్, ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్, NH8 మనేసర్, గురుగ్రామ్, హర్యానా. ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మనకి వేకెన్సీ చూసుకుంటే కనుక డిసెంబర్ 2020 వరకు ఈ వేకెన్సీ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ అంతవరకు ఉంటుంది. సో మనకి లాస్ట్ డేట్ వచ్చి 30th జూన్. ఈ లోపల పోస్ట్ అనేది అక్కడికి చేరిపోవాలి. తర్వాత మనకి అడ్మినిస్ట్రేషన్ కమ్ ఫినాన్స్ మేనేజర్ సంబంధించిన వేకెన్సీ ఇది. ఎవరైతే గ్రాడ్యుయేట్ చదువుంటారో ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది 1 year పాటు ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు గవర్నమెంట్ సెక్టర్లో కానీ, సెమీ గవర్నమెంట్ కానీ, లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో కానీ, అటానమస్ ఆర్గనైజేషన్ అయినా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ఎక్కడైనా సరే ఆ రిలవెంట్ మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఒక 1 year క్వాలిఫికేషన్ ఉండాలి. సో ముఖ్యంగా ఈ టాలీకి సంబంధించి కానీ MS ఆఫీస్ ప్యాకేజీ నాలెడ్జ్ అంతా అభ్యర్థికి ఉండాలి. సో మనకి శాలరీ చూసుకుంటే 30,000 వరకు శాలరీ అనేది ఉంది. ఇది కూడా మనకి 17th డిసెంబర్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకి ప్రతి నోటిఫికేషన్ కూడా విడిగా అప్లికేషన్ ఫామ్ అనేది ఇంక్లూడ్ చేశారు. మీరు అది మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి రెలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. సో తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్. సో ఇందులో మనకి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. మీరు సైన్స్ గ్రూప్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దాంతోపాటుగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ రెలవెంట్ సబ్జెక్ట్లో, లేదా మీరు సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఈ పోస్ట్ కూడా 31,000 శాలరీ అనేది ఉంది. 30 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో మన వీటికి కూడా సపరేట్గా వేరే అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. ఇది పూర్తి చేయండి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో మీకు ఈ అప్లికేషన్ అనేది మనకి రెఫరెన్స్ లెటర్స్ కూడా అడిగారు, సిగ్నేచర్ చేయండి. సో అన్ని డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి 30th జూన్ లోపల ఈ ఆర్గనైజేషన్కి చేరే విధంగా మీరు పోస్ట్ ద్వారా పంపాలి. మీరు పోస్ట్ పైన మీరు అప్లై చేసే పోస్ట్ యొక్క నేమ్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది పైన. ఇది ఫ్రెండ్స్ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ సంబంధించిన వేకెన్సీ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి. సో మీ ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా విషయాన్ని తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్స్ తెలియాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.